హలో! అందరికీ నమస్కారం. మన చాంపియన్ న్యూస్‌కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ చాంపియన్స్‌లోనైతే మన భారత్ టీమ్ గురించైతే ఒక చిన్న ఆర్టికల్ రావటం అయితే జరిగింది. ఆ ఆర్టికల్ ఏందంటే గ్రూప్ దశలలో కాస్త సవాలు ఎదురైన అంతిమంగా టీమిండియాదే పైచేయి. పాకిస్తాన్ సహా ఏ జట్టు భారత్‌ను అడ్డుకోలేకపోయింది. డిఫెన్స్ చాంపియన్‌గా అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కానీ ఇక్కడ నుంచి మాత్రం ప్రయాణం అంత సాఫీగా ఉండకపోవచ్చు. ఏ ప్రత్యర్థితో అయినా పోరు కఠినమైన అందు అందులోనూ ఈ దశలలో తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో గ్రూప్ దశలలో భారత్‌ను మించి ప్రత్యా ప్రత్యర్థులను చెలాయించిందంట జట్టు. కాబట్టి సూపర్ 8లో శుభారంభం చేయాలని సూర్యసేన తమ ఆటను టాప్ గేర్‌లోకి దూసుకెళ్లాల్సిందేగా అయితే ఒక చిన్న ఆర్టికల్ రావటం అయితే జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇయాల దక్షిణాఫ్రికా, భారత్ రాత్రి 7 గంటలకైతే మ్యాచ్ ఉండబోతుంది. ప్రాక్టీస్ సందర్భంగా కొంత ప్లేయర్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొకటేందంటే ఇయాల తుది జట్టు అంచనా ఇయాల ఏందంటే భారతదేశం అంటే మనం మ్యాచ్‌లో ప్లేయర్స్‌ల పేర్లను కూడా ఒకసారి వీళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. భారత్‌లో అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్, దుబే, రింకు, అక్షర్, కుల్దీప్, హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి అయితే మన ఇండియన్ టీమ్‌లోనైతే ప్రెజెంట్ ఈ నేమ్స్ అయితే ఇయాల ఉన్నదన్నట్టు. అదే దక్షిణాఫ్రికాలో కూడా మార్క్రమ్ కెప్టెన్‌గా డికాక్, రికెల్టన్, బ్రేవిస్, మిల్లర్, జోస్ జోస్ యూనెన్స్, కేశవ్, రబడ, ఎంగిడి. ఇది దక్షిణాఫ్రికా ప్లేయర్స్ అన్నట్టు. ఇయాల అంటే ఈ జట్లలో ఏం మార్పులు లేవు. ఏమన్నా ఉందంటే పెద్దగా అయితే ఏం లేవు. హర్షదీప్ సింగ్‌ని స్పీడ్ బౌలర్‌కి మనకు కొంచెం ఎక్కువ యాడ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు అదే విధంగా మహిళల క్రికెట్ అయితే చాలా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా పైన అయితే మామూలుగా కాదు. 10 ఏళ్ల తర్వాత పడగొట్టారంట. 10 సంవత్సరాల తర్వాత మనం అయితే ఒక సీరీస్‌నైతే నెగ్గామంట మహిళల క్రికెట్. వీళ్ళు కూడా చాలా చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారని చెప్తున్నా. మనం కూడా మహిళల క్రికెట్‌ను ఇక్కడ చూడొచ్చు. ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ నెగ్గిన భారత్ నిలిచిన స్మృతి మందన, ఆహ్, శ్రేయాంక శ్రేయాంక చక్రని అంట. ఈడ ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 10 ఏళ్ల తర్వాత ఓ సిరీస్ గెలిచింది. చివరగా 2016లో మిథున్ రాజ్ సారథ్యంలోని భారత టీ20 సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు అంతే తేడాతో కంగారులను జట్టును ఓడించింది అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ స్మృతి మందన మాత్రం చాలా చాలా గొప్పగా ఆడిందని చెప్పొచ్చు. 82 పరుగులు 52 బాల్లలో అయితే చేసేసింది. దాన్ని చేపట్టి మన భారత స్కోర్ అయితే 176కు చేరుకుంది. అయితే మహిళల ప్రాధాన్యత ఎంతో ఉంది అని కూడా చెప్పొచ్చు. మహిళలు కూడా చాలా అద్భుతంగా స్కోర్‌ని తెచ్చి అంటే పురుషుల కంటే తక్కువగా ఏమి లేకుండా ధీటుగానే క్రికెట్ ఆడుతున్నారని చెప్పొచ్చు. ఈరోజైతే ఛాంపియన్స్ న్యూస్ అయితే ఇంతవరకు ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.